నంద్యాల జిల్లా అఖిల భారత వడ్డేర సంఘం ఆధ్వర్యంలో వాల్మీకి భవన్లో వడ్డేర్ల కార్యకర్తల సమావేశం నిర్వహించిన జాతీయ కార్యదర్శి శిల్పి సుబ్బారాయుడు. ఈ సందర్భంగా వడ్డేర్ల సంఘం జాతీయ కార్యదర్శి శిల్పి సుబ్బారాయుడు వెంకటేశ్వర్లు నాయకులు మాట్లాడుతూ, జిల్లాలో వడ్డేర్లను గుర్తించి ప్రభుత్వం బంజరు భూముల్లో ప్రభుత్వం ఇవ్వాలని, అదేవిధంగా శ్రీశైలంలో వడ్డేర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, మహానందిలో వడ్డేర్లకు పదవులు ఇవ్వాలని, వడ్డేర్లను ప్రభుత్వం గుర్తించి సహాయ సహకారాలు అందించాలని డిమాండ్ చేశారు. ఈరోజు నంద్యాల జిల్లాలో వడ్డేరులు ఐకమత్యంగా ఉండి కొన్ని డిమాండ్ల పైన నంద్యాల జిల్లాలో ఏకం కావడం జరిగింది. ముఖ్య ఉద్దేశానికి జాతీయ నాయకుడు శిల్పి సుబ్బారాయుడు, అలాగే పలువురు సర్పంచ్ శివకృష్ణ, గోస్వాడు శివన్న గారు, పెద్దలు లక్ష్మీనారాయణ, మధు, వెంకట సుబ్బయ్య, మదిలేడి ముఖ్యమైన నాయకులతో ఈరోజు కొన్ని డిమాండ్ల పైన మీటింగు ఇక్కడ జిల్లాలో జరపడం జరుగుతుంది. ఎందుకంటే మాకు స్వతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న ఆయనకు విగ్రహానికి నంద్యాలలో స్థలం కేటాయించాలని ఎన్నోసార్లు డిమాండ్ చేశాము, వినతి పత్రాలు ఇచ్చాము. కానీ ఇంతవరకు ఏ అధికారి కూడా, ఏ రాజకీయ పార్టీ కూడా దాన్ని స్పందించలేదు. కాబట్టి అలాగే వడ్డేర్లను ఎస్టీలో చేర్చాలని 50 ఏళ్ల నుంచి పోరాడుతున్నాం పెద్దలు. కానీ అది ఇంతవరకు ఏ పార్టీ కూడా స్పందించడం లేదు. ఓన్లీ వడ్డేర్లను ఓట్ల కోసమే వాడుకుంటున్నారు. కాబట్టి శ్రీశైలంలో వడ్డేర్లకు ఉద్యోగ అవకాశాలు కలిగించాలి. మానందిలో కూడా టెంపుల్లో పిల్లలకు కొన్ని ఉద్యోగాల అవకాశాలు కలిగించాలి. నంద్యాల జిల్లాలో మున్సిపాలిటీ ఆఫీసులో కొన్ని పిల్లలకు కూడా ఉద్యోగ అవకాశాలు కలిగించాలని చెప్పి ఈరోజు మా డిమాండ్లతో ఇక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఎన్నో ఏళ్ల నుంచి కూడా వడ్డేర్లు రోడ్ల పని చేస్తున్నారు. రోడ్లలో మా రక్తం ఉంటుంది, కానీ ఏ అధికారి కూడా గుర్తించడం లేదు. ఓ భవనాలు కట్టాలంటే కూడా ఈరోజు ఆ భవనంలో కూడా మా చెమట కారుస్తున్నాము. కానీ ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా స్పందించడం లేదు. మా కోరికలు ఒక్కటి కూడా తీర్చలేదు. కానీ రాజకీయ జెండాలు మోస్తూనే ఉన్నాము. కాబట్టి వడ్డేర్లను గుర్తించాలి, ఒక గుర్తింపుని ఇవ్వాలని చెప్పి ఈరోజు నంద్యాల జిల్లాలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. నా పేరు చెల్లా వెంకటేశు, ఏపీ వడ్డేర సంఘం రాష్ట్ర కార్యదర్శి. వేలు తెచ్చుకున్నారు. ఇప్పుడు మా సొసైటీలకు ఎక్కడ వేసినా కానీ 1 హెక్టార్ కూడా ఇవ్వడం లేదు. వడ్డేర సొసైటీలకు చాలా అన్యాయం జరిగిపోతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు వడ్డేలు గుర్తించి చేస్తే నాయకులు రాయని కూడా అనగదొక్కుతున్నారు. కానీ ఇప్పుడైనా కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ప్రభుత్వాలు వడ్డేలకు ఇచ్చిన అవకాశాలు కల్పించాలి మళ్ళా. అందుకాబట్టి మన నంద్యాల జిల్లాలో మొత్తము 30 సొసైటీలు ఉన్నాయి, లేబర్ సొసైటీలు. దాంతోపాటు 15 గ్రూపులు ఉన్నాయి. 15 గ్రూపులు కూడా గ్రూప్కి వచ్చేసి 30 లక్షలు కేటాయించింది గవర్నమెంట్. అదే ఫెడరేషన్ కింద కేటాయించారు. దాంట్లో సబ్సిడీ కూడా 15 లక్షలు పోయింది. ఇప్పుడు ఆ సొసైటీలో కూడా మంచి అవకాశం కల్పించాలని, మళ్ళీ ఇప్పుడుండే 50 సొసైటీలు ఒకటేనా, మళ్ళీ 15 మంది సొసైటీలు ఒకటేనా, మళ్ళీ అందరు కలిసి ఒక సొసైటీ అని ప్రభుత్వము గుర్తించాలి. మేము ఎక్కడైతే పని చేసుకుంటామో మైనింగ్లో మాకు అవకాశం ఇచ్చాలి. ఈ దీంట్లో ఎటువంటి రాజకీయాలు జోక్యం చేసుకోవద్దని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు రాజకీయ నాయకులు ఓట్లకు మాత్రమే వడ్డేలను వాడుకోండి. మా హక్కుల కోసం మీరు ఆటంకం చేయొద్దండి. ఎందుకంటే మేము పేదవాళ్ళం, పేదరికం వాళ్ళం కాబట్టి ఎదగలేకపోతున్నాం. కానీ ఈరోజు ఇంకా ఇప్పుడు కూడా వడ్డేలు మారలే అంటే కష్టాల్లోనే ఉన్నారు. ఎవరు ధనవంతులు లేరు. కానీ ఈ రోజులలో లెక్కచారం తెచ్చుకుంటే మన రాష్ట్రంలో దాదాపుగా 45 లక్షల వడ్డేలు ఉన్నాం. ఈ 45 లక్షల వడ్డేలు కూడా కనీసం ఒక ఎంపీ టికెట్ కానీ, ఒక అసెంబ్లీ టికెట్ కానీ, మళ్ళీ తర్వాత ఒక చైర్మన్ పదవులు కానీ, ఒక డైరెక్టర్లు కానీ
కాస్ట్ లాటుకు సర్పంచులు కూడా లేకుండా అయిపోతుంది. మళ్ళీ మా ఒడేళ్ళు మళ్ళీ టీడీపీలో జెండాలు మోస్తారు, వైసీపీలో జెండాలు మోస్తారు, బీజేపీలో మోస్తారు,